శ్రీ సత్యసాయి జిల్లా మడగశిర కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కె ఈరన్న గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఎం తిప్పేస్వామి గారి మీద పోటీ చేసి 14,712 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఎం తిప్పేస్వామి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కె ఈరన్న గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 13,136 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి ఎంఎస్ రాజు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఈరా లక్కప్ప గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఈసారి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరు బలమైన ప్రత్యర్థులు కావడంతో ఇక్కడ ప్రజల్లో రెండు పార్టీల మీద మిశ్రమ స్పందన కనిపించడంతో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఎక్కువ శాతం యువతలో నిరుద్యోగుల సమస్య కారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వీస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా అలాగే ఈసారి టీడీపీ కూటమి బలం కూడా తోడవడం కారణంగా ఇక్కడ ఫలితం కూటమికి అనుకూలంగా కొంత ఎడ్జ్లో కనబడుతుంది. ఇక ఈ అంచనాన్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిశీలించి పర్యవేక్షించి చూడగా కూడా ఈసారి ఇక్కడ ప్రజలు కూటమి అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా గెలిపించే అవకాశం కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.